आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋतवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు. నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ వార ఫలాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శిశిర ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం చతుర్దశి ఆదివారం నుండి కృష్ణపక్షం మనకు పంచమి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో చంద్రుడు భరణి నక్షత్రం లగాయతు కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి నక్షత్రం మరియు కర్కాటక రాశి వరకు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు సంచారం చేస్తున్నాడు. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో అశ్వని నక్షత్రం 4వ పాదంలో గురువు సంచారం జరుగుతున్నది. నేరుగా ఈ వారం శుక్రుడు 29వ తేదీ కన్యా రాశి నుంచి తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మరి కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో రాహువు, అలాగే మనకు వృశ్చిక రాశిలో రవి కుజుల సంచారం, బుధుడు ఈ వారం ప్రారంభంలోనే ధనుర్రాశిలో ప్రవేశం, కుంభరాశిలో శని రుజువర్తనలో ఉన్నాడు. చంద్రుడు మేషరాశి నుంచి కర్కాటక రాశి వరకు సంచారం చేస్తున్నాడు. ఈ వారం చాలా వరకు ప్రారంభంలో కాకుండా గురువు ఒంటరిగా మేషరాశిలో ఉండిపోతున్నాడు. మరి ఈ కార్తీక మాసం మహాపవిత్రమైనది. మన ఆచారాలు, మన సాంప్రదాయాలు, నియమాలు, నిష్టలు, ఆహార నియమాలు ఇత్యాదులు ఎన్నో కూడా ఈ మాసంలో మనం చాలా వాటిని శ్రద్ధతో గడపబోతున్నాం. ఈ వారం ప్రారంభం తదుపరి మనకు కార్తీక పౌర్ణమి, విశేషంగా శరశ్చంద్రుని యొక్క తేజస్సును చూడబోతున్నాం. మరి ఈ వారంలో చాలా వరకు శుభకార్యాలు, గృహప్రవేశాలు అనుకోండి, వివాహాలు ఇత్యాదులన్నీ కూడా ఎక్కువగా జరపబోతున్నాయి. ప్రత్యేకంగా సామాజికంగా ఆలోచించినట్టయితే, రాజకీయంగా ఆలోచించినట్టయితే ఈ వారంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి రాజకీయపు ఎన్నికలు, హోరాహోరీ పోరాటాలు, అలాగే శుభకార్యాలకు సంబంధించినటువంటి చాలా ఉత్సాహం, ఒకవైపు ఉద్వేగాలతో ఈ వారం నిండుకొని ఉన్నది అని చెప్పడానికి వీలవుతున్నది. దీని అనుసరించి ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహ గతులను ఒకసారి పరిశీలిద్దాం. 26వ తేదీ అనురాధ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం, అదే రోజు మూలా నక్షత్రం 1వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, అశ్వని నక్షత్రం 4వ పాదంలో వక్రించినటువంటి గురువు సంచారం, చిత్తా నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం ఈ వారం ప్రారంభంలో ఉంది. 29వ తేదీ అనురాధ 4వ పాదంలో రవి ప్రవేశం, మూలా నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, చిత్తా నక్షత్రం 3వ పాదంలో తులాయాం శుక్రః. మనకు 29వ తేదీ శుక్ర భగవానుడు తన స్వక్షేత్రమైనటువంటి తులా రాశిలోకి రాబోతున్నాడు.
30వ తేదీ అనురాధ నక్షత్రం 3వ పాదంలో కుజుని యొక్క సంచారం తీవ్రంగా జరుగుతున్నది. మరి 2వ తేదీ డిసెంబర్ మూలా నక్షత్రం 3వ పాదంలో బుధుని ప్రవేశం, అదే రోజు చిత్తా నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. ఈ వారంలో చాలా వరకు గ్రహస్థితులు ఈ విధంగా కనబడుతున్నాయి. ప్రత్యేకించి ఈ వారంలో మనం జరుపుకోబోతున్నటువంటి ఉత్సవాలలో 26వ తేదీ జ్వాలాతోరణం కుమారస్వామి దర్శనం, 27వ తేదీ మహాకార్తీకి ధాత్రి పూజ, కృతికా దీపోత్సవం ఇత్యాదులన్నీ కూడా పౌర్ణమికి సంబంధించినటువంటివి. తర్వాత ధాత్రి నారాయణ పూజలు, తులసి కళ్యాణాలు ఇత్యాదులన్నీ కూడా జరపబడతాయి. 28 అశూన్య శయన వ్రతం, 29 అశూన్య తిథి, 30వ తేదీ తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ పరంగా రాజకీయంగా ఎన్నికలు జరపబడుతున్నాయి. ఇది ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు. వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా విశేషమైనటువంటి వారంగా చెప్పాలి. ప్రత్యేకమైన సమావేశాలు, కొన్ని సముదాయాలతో ముచ్చటులు, తర్వాత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ప్రత్యేకతలు, విధి నిర్వహణలో ఉన్నటువంటి అధికారులకు కూడా ప్రత్యేకతలు, అదేవిధంగా శుభకార్యాలు అందులో పాల్గొనేటువంటి అవకాశాలు ఇత్యాదులన్నీ కూడా ఒక ప్రత్యేకత మేషరాశికి 26వ తేదీ కనబడుతున్నది ప్రారంభంలో. అలాగే గృహ సంబంధంగా కూడా విశేషంగా ఉత్సాహవంతంగా కుటుంబ వేడుకలు కానీ, కుటుంబ సభ్యులతో కానీ, బంధుమిత్రులతో కానీ బాగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగ్గా ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన సమాలోచనలు, కొత్త ఊహలు, కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు అన్నీ కూడా శుభ పరిణామాలు 26వ తేదీ ప్రారంభంలో కనబడుతున్నాయి. 27, 28 తేదీ కూడా గృహ సంబంధమైన వ్యవహారాలలో ప్రత్యేకతలు ఉన్నాయి. కొంత ఆర్థిక పరంగా ఎక్కువగా ఖర్చులు ఇత్యాదులు ఉంటాయి. కొన్ని కుటుంబ సమస్యలను సమీక్షించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో మీకు మీ మాటల చేత మిత్రులు దూరంగా కావడం కావచ్చు, కుటుంబ సభ్యుల్లో చిన్న పొరపాట్లు జరగవచ్చు, ఏదైనా ఒక వార్త సంభవించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మానసికంగా కొంత క్లిష్టమైనటువంటి సమస్యల మీద ఆలోచనలు సాగిస్తారు. అన్నీ కూడా అనుకూలంగానే కనబడుతున్నాయి. 29, 30వ తేదీలో చిన్నపాటి ప్రయాణాలు, ఆర్థిక పరిస్థితుల మెరుగుదలలు, శుభకార్యాలయందు పాల్గొనేటువంటి అవకాశాలు, కుటుంబ సమావేశాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఇత్యాదులన్నీ కూడా బాగా ఉన్నాయి. మరి ఉత్సాహంగా ఉంటారు. మీరు ఇతరులను కూడా ఉత్సాహపెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. అన్నీ కూడా అన్ని విధాల అనుకూలంగానే ఉన్నాయి. మరి కొన్ని సందర్భాలలో యువకులు చాలా ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు 29, 30వ తేదీలో కనబడుతున్నది. చాలా ఉత్సాహమైన వేడుకల్లో పాల్గొనేటువంటి అవకాశాలు 29, 30వ తేదీలో మేషరాశి వారికి అనుకూలంగానే కనబడుతున్నది. ఆ తదుపరి 1, 2వ తేదీలలో కొద్దిపాటి సాధారణమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు. మీరు తలపెట్టిన కార్యక్రమంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. కొద్దిగా అతిగా ఆలోచించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలో మరొక మార్పు కూడా మీకు రాబోతున్నది. ఈ మార్పులో మీరు సహజంగా తీవ్రంగా ఎవరితో వాదులాటలకు దిగకుండా ఉంటే మంచిది. కుటుంబ సభ్యుల మధ్యన కానీ, భార్యాభర్తల మధ్యన కానీ, అలాగే అధికారులతో కానీ చిన్న పొరపాట్లతో కొద్దిగా దాన్ని పెద్దగా చేసుకోవడం సమస్యలు కావచ్చు. శరీర ఆరోగ్యంలో కొంత మార్పులు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం చేసినట్టయితే కొన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ వారంలో చాలా వరకు జీవిత భాగస్వామ్య కాకుండా కొంత ఆర్థికపరమైన విషయాలు, తర్వాత వ్యవహారాలు, కొన్ని సర్దుబాటులు, తర్వాత పెద్దలతో ఉన్నటువంటి అనుబంధాలు, ఆరోగ్య విషయంలో కొద్ది జాగ్రత్తలు కూడా తీసుకోవలసినటువంటి అవసరం మీకు ఈ వారం ప్రారంభంలోనే కనబడుతున్నది. అశ్వని నక్షత్ర జాతకులకు చాలా వరకు ప్రయాణ సూచనలు, ఆర్థికంగా కొంత ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిడులతో ఉంటారు. అయితే ఇవన్నీ కూడా మీరు అధిగమించగలుగుతారు. భరణి నక్షత్ర జాతకులకు చాలా వరకు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. పెద్దల అనుభవాలను కూడా కొంతవరకు మీరు పరిగణనలోకి తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కొంతవరకు మీకు సాధారణంగా కాకుండా మరి కొంత ఉత్సాహమైనటువంటి ఫలితాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.
కృత్తికా నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మికమైనటువంటి ఖర్చులు మీరు పొందవచ్చు. కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో మిత్రుల సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. అత్యంత ఉత్సాహంగా ఈ వారంలో కృత్తికా నక్షత్ర జాతకులు ఉండబోతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా మేషరాశి వారికి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఓపిక ప్రదర్శించవలసి ఉంటుంది. అయిన వారితో కాని వారితో వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, అధికారులతో కొంతవరకు మీరు సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని సందర్శనం, అలాగే ధాత్రి నారాయణ వ్రతం అంటే ఉసిరి చెట్టు కింద భోజనాలు, ఉసిరి చెట్టుకు సంబంధించినటువంటి పూజలు, అలాగే తులసి పూజలు ఇలాంటివి చేయండి. ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమికి దీపదానాలు కానీ, దీపాన్ని వెలిగించడాలు కానీ ఇలాంటివన్నీ ప్రత్యేకంగా చేసుకోండి. ఇంటిలో ఏదైనా వ్రతంలాగా చేసుకున్నా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం కొంత అలసటతో, లోతైన ఆలోచనలతో, ఏవో కొన్ని సమస్యలను పరిష్కరించే విధానంలో మీరు కొంత అలసటతో, మానసిక శారీరక అలసటతో ఉంటారు. ఏదైనా శుభవార్తలు కానీ కొన్ని వార్తలు మిమ్మల్ని కొంత స్పందింపచేస్తాయి. ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభం అంతా కూడా ఒత్తిడితో పనులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా 27, 28 తేదీలలో మీకు చాలా ఉత్సాహమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, బంధువులు, మిత్రులు, వినోదాలతో సంబంధం, ఏవైనా ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత, సాంప్రదాయమైనటువంటి పనులకు ప్రాధాన్యత, వ్రతాలు, నోములు వీటికి సంబంధించిన విషయాల మీద, విందులు, వినోదాలకు సంబంధించిన విషయాల మీద చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే 29, 30వ తేదీ కూడా గృహ వాతావరణం కొంత అనుకూలంగానే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. ఆ తదుపరి 1, 2వ తేదీల్లో చిన్నపాటి ప్రయాణాలు, ఆర్థిక పరిస్థితుల మెరుగుదలలు, ఆరోగ్య కారణాలు కూడా చక్కగానే ఉంటాయి. అయితే ఏదో ఒక తెలియని బాధ, లోతైన బాధ మాత్రం కొంత మీరు విచారంతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది భార్య గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, పెద్దల గురించి కావచ్చు. తర్వాత కొన్ని ఇతరులకు చెప్పలేనటువంటి కొన్ని సమస్యలతో సతమతమవుతూ చాలా మీలోనే మీరు సంచరించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి వృషభ రాశి వారికి. వృషభ రాశికి సంబంధించిన రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఈ వారంలో మీరు చాలా తీవ్రమైన శ్రమతో ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. వ్యవహార సంబంధాలు, ఇతరత ఉద్యోగ సంబంధాల విషయంలో కూడా బాధ్యతలతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆకస్మికంగా మీ యొక్క ఆరోగ్యాలు సహకరించకపోవడం కానీ, ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంత భయం, భ్రాంతులు కానీ కలగవచ్చు. ఏది ఏమైనా వీటిలో శ్రద్ధతో ఉన్నట్టయితే వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. కృత్తికా నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యవహారాల్లో ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ ఇలాంటి పరిస్థితులు ఏదున్నా కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది. శరీర తత్వంలో కొంత మార్పులు కలగబోతున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు అయినంత వరకు కుటుంబ వ్యవహారాలలో ఏదో ఒక అసంతృప్తి, కొన్ని సందర్భాలలో వాద వివాదాలు ఇత్యాదులు ఏర్పడవచ్చు. అనుకోని ప్రయాణాలు, అనుకోని ఖర్చులు కూడా మిమ్మల్ని కొంతవరకు బాధించవచ్చు. కొంత ఓపికతో, నేర్పుతో మీరు మీ యొక్క ప్రత్యేకమైన సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మృగశిర నక్షత్ర జాతకులకు కొంత ఉత్సాహంతో కూడినటువంటి పనుల యందు శ్రద్ధ కలుగుతుంది. అందులో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గానే ఉంటాయి. కొన్ని కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి పరిస్థితులు మృగశిర నక్షత్ర జాతకులకు కనబడబోతున్నది. అయితే ఇంతవరకు ఆగినటువంటి పనులైనా మీకు ముందు ప్రారంభం అంటే కొద్ది కదలికలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వృషభ రాశికి సంబంధించినంత వరకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందులో పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అకాల భోజనాలతో
కొంతవరకు శారీరక అసక్తతతో, కొంత మానసిక ఉత్సాహ నిరుత్సాహాలతో తబ్బిబ్బవుతుంటారు. కాబట్టి మీరు కొంత స్థిమితంగా ఉండడానికి, స్థిరంగా పని చేయడానికి మీరు ప్రయత్నించవలసి ఉంటుంది. ఈ వారంలో మీరు చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాల విషయానికి వస్తే గురు సంబంధమైన స్తోత్రం చేయండి, అలాగే కుజ సంబంధమైన స్తోత్రం చేయండి, రవి సంబంధమైన స్తోత్రం కూడా చేయండి. ఈ 3 స్తోత్రాలతో మీకు కొంత ఇబ్బంది దూరమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి కార్తీక సోమవారం నాడు ఏదైనా శివాలయ దర్శనం చేసుకోండి. అలాగే మీకు ఆచారపూర్వకంగా ఉండేటువంటి వ్రతాలు, నోములు అలాంటివి కూడా చేసుకోండి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభం దాదాపుగా 26వ తేదీ మీకు అత్యంత ఉత్సాహంగా, చాలా విశేషమైనటువంటి ఒక సమీకరణలో కానీ, సామాజిక సమీకరణలో కానీ, ప్రత్యేక సమావేశంలో కానీ, గౌరవప్రదమైనటువంటి వృత్తుల యందు ఉన్నటువంటి వాళ్ళకు కూడా, అందరికీ కూడా ఏదో ఒక ప్రత్యేకత మీరు పాటించవలసి ఉంటుంది, పాల్గొనవలసి ఉంటుంది. ఇతరులు చెప్పిన మాటలు ఆచరించవలసినటువంటి ఉంటుంది. ఇక్కడ మీకు ప్రత్యేకమైనటువంటి సహాయ సహకారాలు కూడా పొందగలుగుతారు మిథున రాశి వారు. 27, 28 ఈ 2 రోజులు కూడా మీలో కొంత మార్పులు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు ఉన్నాయి. ఏదైనా ఒక వార్త మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే ప్రయాణాల మూలకంగా కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో కొంత జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. మానావమానాలను భరించవలసి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవలసి ఉంటుంది. 29, 30వ తేదీలలో మిథున రాశి వారికి అత్యంత ఉత్సాహమైనటువంటి సందర్భాలు, ఉత్సాహమైనటువంటి సన్నివేశాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు, ఇతరుల సహాయ సహకారాలు, ప్రజా సహకారాలు, తర్వాత కుటుంబ సహకారాలు, ఇవన్నీ కూడా అత్యంత అనుకూలంగా మీరు మలుచుకోగలుగుతారు. ప్రత్యేకించి చాలా ఉత్సాహమైనటువంటి పరిధిలో ఉండగలుగుతారు. మరింత మిథున రాశికి సంబంధించినంత వరకు యువతీ యువకులు చాలా ఉత్సాహకరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. సామాజిక రాజకీయ పరమైనటువంటివి, సేవా తత్పరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు మిథున రాశి వారికి 29, 30వ తేదీలో మరింత ప్రత్యేకతలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 1, 2వ తేదీలలో మామూలు సాధారణ మార్పులు ఉంటాయి. అతిగా ఆలోచనలు కొనసాగుతుంటాయి. అన్ని విషయాలను సమీక్షించుకుంటారు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాలను సమీక్షించుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో మీకు కొంత ప్రయాణాల మూలక ఇబ్బందులు కానీ, కొన్ని వాదోపవాదాలు కానీ, ప్రజాహిత కార్యక్రమాలకు సంబంధించిన వారు, ప్రజలతో ఉన్నటువంటి సంబంధాలు, కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సంబంధాలలో మీరు కొంత కోపతాపాలను తగ్గించుకొని ఉండవలసి ఉంటుంది. అధికంగా పట్టుదలకు పోరాదు. అలాగే నూతన వ్యవహారాలు, అలాగే శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, మీ వ్యవహారాలు కొనసాగేటువంటి అవకాశాలకు కూడా మీకు ఒక చక్కటి మార్గం దొరకబోతున్నది. అలాగే మృగశిర నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహాన్ని ప్రదర్శించగలుగుతారు. అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. ఈ వారం మీరు చాలా ఉత్సాహంగా, ధైర్యంగా ఉండగలుగుతారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు మీకు శారీరక, మానసిక ఉత్సాహ నిరుత్సాహాలలో కొంత తేడా ఉన్నప్పటికీ మీరు కూడా పట్టుదలతోనే ఉంటారు. పునర్వసు నక్షత్ర జాతకులకు మీకు ఇతరుల సహాయ సహకారాలు కూడా బాగా పొందేటువంటి అవకాశాలు మీకు ఈ వారంలో బాగానే కలుగుతున్నాయి. మిథున రాశికి సంబంధించినంత వరకు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజలు, చంద్రుని గురించినటువంటి పూజ, చంద్ర స్తోత్రాలు చేసుకోండి. 27వ తేదీ అంటే కార్తీక సోమవారానికి సంబంధించినటువంటి వ్రతాలు, నోములు, వాటికి సంబంధించిన విషయాలు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. ఉసిరి చెట్టు నీడన భోజనాలు చేయండి. అలాగే శివాలయాన్ని సందర్శించుకోండి, దీపదానం చేయండి. చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం, కర్కాటకం. కర్కాటక రాశికి ఈ వారం ప్రారంభంలో చాలా ఉత్సాహమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు 26, 27, 28వ తేదీలు ఈ 3 రోజులు కూడా మీకు చాలా ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం,
అయిన వారితో సమావేశాలు, పెద్దవారితో సమావేశాలు, మరింత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, సామాజిక రంగంలో ఉన్నటువంటి వారికి, ప్రజా సంబంధమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి కర్కాటక రాశి వారికి అత్యంత ఉత్సాహంగా, ఉద్వేగంగా 26, 27, 28 తేదీలలో చాలా ప్రత్యేకతలు సంతరించుకోబోతున్నాయి. 27, 28 తేదీల్లో కూడా మీరు చాలా ఓపికతో, సహనంతో ప్రతి సమస్యను పరిశీలిస్తారు, పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, ప్రజా సంబంధమైన కార్యక్రమాలు కావచ్చు, బంధుమిత్రులకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, అన్నిట్లో కూడా మీకు అనుకూలత ఉంది. కొన్ని సందర్భాలలో కొద్దిగా నియమ నిష్టలతో కూడినటువంటి వ్రతాలు, వాటికి సంబంధించిన నియమాలు కూడా పాటించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మీరు ఊహించని రీతిగా ఇతరుల నుంచి కూడా ప్రతిఘటనలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు, కాని వారి చేత కొన్ని సందర్భాలలో ఏవైనా మాటలు పడేటువంటి అవకాశాలు కూడా కొన్ని సందర్భాలు మీకు కనబడుతున్నాయి. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఫలితాలు మాత్రం చాలా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే మీరు పొందగలుగుతారు. కొన్ని సందర్భాలలో కర్కాటక రాశి వారు 27, 28 ఏదైనా తీర్థయాత్రలకు సంబంధించిన విషయాలు కానీ, కొన్ని ప్రత్యేకమైన దేవాలయ స్థలాలను సందర్శించడం కానీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 29, 30వ తేదీలో చిన్నపాటి ప్రయాణాలు, కొద్దిగా మానసికంగా కొంతవరకు నిరుత్సాహం, ప్రయాణాలలో బడలికలు, అకాల భోజనాలు, ఏదో ఒక వార్త మిమ్మల్ని కొంత స్పందింపజేస్తుంది. తర్వాత చిన్నపాటి సమస్యలను పరిష్కరించుకోవలసినటువంటి అవసరం కూడా కనబడుతుంది. ఆ తదుపరి మీకు 1, 2వ తేదీలలో కూడా కొద్దిగా మానసికంగా, శారీరకంగా శ్రమపడేటువంటి సమస్యలు ఉండవచ్చు. కోపతాపాలతో ఇబ్బందులు ఏర్పడవచ్చు, అనుకోని ప్రయాణాలు ఏర్పడవచ్చు, ఇతరులతో ఘర్షణలు కూడా ఏర్పడవచ్చు, అధికారులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ భిన్నమైనటువంటి పరిస్థితులలో కొంత మానసికంగా కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా మీకు 1, 2వ తేదీల్లో కనబడుతున్నది. అయితే ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల మూలకంగా మీ యొక్క స్వగృహంలో కానీ, బంధువర్గాలలో కానీ, ఇతర వర్గాలలో కానీ శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు, తర్వాత మాతృవర్గ బంధువులతో కలుసుకునేటువంటి అవకాశాలు, వాహన సౌకర్యాలు, మరి ఇతరాది అన్నీ కూడా శుభకార్యాలకు సంబంధించిన విషయంలో మీకు చాలా అనుకూలతలు ఉన్నాయి. అదేవిధంగా దూరదృష్టితో ఆలోచించే ప్రతి సమస్యకు మీకు పరిష్కారాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా బ్యాంకింగ్ వ్యవహారాలు ఇత్యాదులన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు మీరు చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. సాహసమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే వ్యవహార రంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలతలే కనబడుతున్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతల విషయంలో మీరు చక్కగా నిర్వహించగలుగుతారు, అందరి మెప్పును పొందగలుగుతారు, కొంత ఉత్సాహమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, కొంతవరకు ఆందోళన, ఒక్కొక్కసారి వాద వివాదాలు ఇట్లాంటివి కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహకరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఈ వారంలో మీకు ఏర్పడబోతున్నాయి. మరి ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ సాంప్రదాయమైనటువంటి వ్రతాలే కాకుండా, పౌర్ణమి సంబంధమైనటువంటి పూజలే కాకుండా ప్రత్యేకంగా మీరు శనిదేవునికి ప్రార్థన చేసుకోండి, శని స్తోత్రాన్ని చేసుకోండి, కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు కర్కాటక రాశి వారివి. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారు ఈ వారం ప్రారంభమంతా కూడా చాలా ధార్మికమైనటువంటి విషయాలకు ప్రాధాన్యత, సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత, పెద్దల గురించినటువంటి ప్రాధాన్యత, తన కుటుంబ వ్యవహారాలు, అలాగే మీ యొక్క వృత్తికి సంబంధించిన వ్యవహారాలకు ప్రాధాన్యత అది ఉంటుంది. రాజకీయ రంగంలో ముడిపడినటువంటి వారికి ప్రత్యేకమైన సమావేశాలు, అధికారులతో ఉన్నటువంటి సమావేశాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలతో మీరు సింహరాశి వారు ఈ 26వ తేదీని చాలా గంభీరంగానే ఉంటుంది. అలాగే 27, 28 కూడా లౌకిక కార్యక్రమాలకు చాలా ప్రాధాన్యత,
చాలా విశ్రాంతి లేకుండా ఉండేటువంటి సమస్యల యందు మీకు కీలకమైనటువంటి బాధ్యతలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ దృష్టి అంతా కూడా నేను రాజకీయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి 26 నుంచి 28, 29, 30 వరకు కూడా చాలా విశేషమైనటువంటి పాత్ర. మీరు ఏ రంగంలో ఉన్నారో, దేని గురించి ఆలోచిస్తున్నారో ఆ రంగంలో ఉన్నవారికి కీలకమైన పాత్రలు, కీలకమైన నిర్ణయాలు, కీలకమైన పనులు, ఇలాంటి దాంట్లో మీరు చాలా చేయవలసినటువంటి అవసరాలన్నీ కూడా మీకు కలుగుతాయి. అయితే ఇందులో 1, 2వ తేదీల్లోనే కొంత అతి ఆలోచనలతో అలసిపోయి ఉంటారు. అయితే సింహరాశి వారు ఈ వారంలో ఏర్పడుతున్న మార్పుల మూలకంగా కొంతవరకు ఆరోగ్యపరమైన విషయాలకు, ఆహార నియమాలకు, అత్యంత సన్నిహితమైన సోదర సంబంధమైనటువంటి వాళ్ళతో ఉన్న అనుబంధాల విషయంలో మాత్రం కొద్దిగా మీకు మనస్తాపాలు కలుగుతుంటాయి. వాటి వల్ల కొంత బాధలు కలుగుతుంటాయి. సామాజిక పరమైన విషయాలు, అలాగే బాధ్యతాయుతమైనటువంటి మీ వృత్తికి సంబంధించిన విషయాల్లో గౌరవ మర్యాదలు మీకు బాగా లభిస్తాయి. సింహరాశి వారు కొంత శ్రమ పడితే అనుకున్న పనులు సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. మఖ నక్షత్ర జాతకులకు చాలా వరకు ప్రయాణాల మూలకంగా అలసటలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ వారంలో. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు మీరు అయినంత వరకు చాకచక్యంగా, సమయస్ఫూర్తిగా, కొంతవరకు మీరు విద్యుక్త ధర్మాన్ని పాటిస్తూ సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులు అయినంత వరకు అత్యంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ ప్రతి సందర్భాన్ని, ప్రతి సన్నివేశాన్ని, మీకు ఎదురవుతున్నటువంటి సమస్యను ఏదైనా కూడా పాజిటివ్గా, అంటే కొంత పాజిటివ్ దృష్టితోనే ఆశావాహకంగానే మీరు ఆలోచించి కొన్ని మంచి ఫలితాలు తీసుకుంటారు. మీకు ఈ వారం ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుపడేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మరి సింహరాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో మరి 27వ తేదీ పౌర్ణమికి సంబంధించినటువంటి వ్రతాలు, నోములు, తులసి పూజలు, శివాలయ దర్శనాలు అలాంటివి అన్నీ కూడా చేసుకోండి. రాహుకు ప్రత్యేకమైన పూజ ఈ వారంలో చేసుకోండి. మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యా. కన్యారాశి వారికి ఈ వారం చాలా నిగూఢమైన ఆలోచనలు, లోతైన ఆలోచనలతో పరిపరి విధాల అన్ని కోణాలతో ఆలోచించుకునేటువంటి పరిస్థితి, కొంత నిఖచ్చిత అభిప్రాయాలు, శారీరక మానసిక ఒత్తిడులు, వీటికి సంబంధించినటువంటి దాంతో మీరు ఈ వారం ప్రారంభమవుతున్నది. అందులో కొన్ని కీలకమైన వ్యక్తులతో సమావేశాలు కూడా ఉంటాయి. అంటే ఇక్కడ మీరు మీ యొక్క సుఖ సౌఖ్యాలను వదిలి ఆహార నియమాలను పాటించకుండా కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక మీరు నిమగ్నమైన పనుల యందు అలాంటి ఏకాగ్రత చూపిస్తారు. దీని మూలకంగా అకాల భోజనాలు, వేళ తప్పిన భోజనాలు అన్నీ కూడా కొన్ని విషయాల్లో డిలే అవుతుంటాయి. దానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. 29, 27, 28 సాధారణంగానే ఉంది. కానీ కన్యా రాశి వారికి అత్యంత కీలకమైన రోజు 29, 30. ఇందులో మీరు పట్టుదలతో అనుకున్న పని సాధించాలన్న నెపంతో ఏదో విధంగా మీరు రాణించి అనుకున్న పన్ను సాధించి దిగ్జయంగా ఫలితాలు పొందాలనే ఆలోచనతో ఉంటారు. దీనికి మీకు అన్ని విధాల సహకారాలు ఇతరుల నుంచి పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు కూడా మీకు ఆ సమయానికి అనుకూలంగా ఉంటాయి. ఇతరుల సహాయ సహకారాలు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. ఈ విధంగా కన్యా రాశి వారికి 29, 30, 2వ తేదీలు అత్యంత కీలకమైన రోజులుగా, అత్యంత ఆశావాహంగా ఉండేటువంటి రోజులుగా మీరు భావిస్తారు. అనుకున్న పని సాధిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. మీ యొక్క స్పిరిట్, మీ యొక్క అంటే ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. మీ ఉత్సాహము ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎవ్రీథింగ్ పాజిటివ్గానే కనబడుతున్నది. మంచి ఫలితాలే కనబడుతున్నాయి. ఈ వారంలో కలుగుతున్న మార్పులు కూడా మీకు ఇంచుమించుగా అన్ని మీకు సహకరించే విధానంలోనే ఉన్నాయి.
మీ వ్యక్తిగత విషయాలు కానీ, వృత్తిపరమైన విషయాలు కానీ, సామాజికపరమైన విషయాలు కానీ మీకు మంచి సహకారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితులే మీకు మీ వాతావరణం, మీ చుట్టూ వాతావరణం ఆ విధంగా కనబడుతున్నది. అలాగే కుటుంబ వ్యవహారాలలో కూడా, మీ వ్యక్తిగత కుటుంబ విషయాలలో కూడా మీకు ఉత్సాహంగా ఉంది. కొన్ని శుభకార్యాలు కూడా మీ చేత జరగడం, శుభకార్యాల్లో పాల్గొనడం ఇత్యాదులన్నీ కూడా ఇందులో కనబడుతున్నాయి. అన్ని విధాల మీ వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అంటే మీరు సంతోషంగా ఉంటే ఇతరులను కూడా సంతోషపెడుతున్నట్టు పరిస్థితులు ఒక ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. కన్యా రాశి వారికి అత్యంత ధైర్యం, స్థైర్యం, యుక్తి ఇలాంటివన్నీ కూడా కన్యా రాశి వారికి ఈ వారంలో ప్రస్ఫుటంగా కనబడుతున్నవి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ విశేషాలే. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగా ఉంది. హస్త నక్షత్ర జాతకులకు కొంత వెలతిలాగా ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తారు. చిత్తా నక్షత్ర జాతకులు అత్యంత ఉత్సాహంగా ఈ వారంలో మీరు ఉండబోతున్నారు. మీతో పాటు ఇతరులను కూడా ఉత్సాహంగా ఉండగలుగుతున్నారు. అదేవిధంగా కన్యా రాశి వారికి ఈ వారం అన్ని విధాల మీకు సత్వర మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే యువకులకు, వృద్ధులకు, వృత్తిలో ఉన్నవారికి, వృత్తిలో లేని వారికి ఎవరికైనా చెప్పవచ్చు ఈ కన్యారాశి ఫలితాలు. అది జన్మ నక్షత్రంతో కూడిన కన్యారాశి కావచ్చు, నామ నక్షత్రంతో కూడిన కన్యారాశి కావచ్చు. ఏదైనా మీ యొక్క పేరుతో కన్యారాశి ఏర్పడ్డా, మీ జన్మ నక్షత్రంతో ఏర్పడ్డా ఈ వారం ఫలితాలు చాలా చక్కగా మీరు అన్వయించుకోబోతున్నారు. మంచి ఫలితాలు పొందబోతున్నారు. అయినప్పటికీ కూడా మీరు ఈ వారం ఖచ్చితంగా ఒక శివాలయం దర్శనం చేసుకోండి. కార్తీక పౌర్ణమికి సంబంధించిన నియమాలు పాటించండి. ఆ విధంగా మీకు ఎక్కడైనా ఉసిరి చెట్టు, ధాత్రి నారాయణ అంటారు, ఆ ఉసిరి చెట్టు కింద భోజనాలు కానీ, ఉసిరి చెట్టుకు పూజ కానీ, అలాగే ఆడవాళ్ళైతే తులసి పూజలు కానీ, తులసి వ్రతాలు కానీ, ఇవన్నీ ఏదైనా చక్కగా నిర్వహించుకోండి. ఇంటి యందు కూడా చక్కటి పర్వదినంగా, పండగలాగా మీరు చేసుకోండి. చాలా మంచి ఫలితాలు, ఉత్సాహమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యారాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఒక ప్రత్యేకమైన సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవి మీ కుటుంబ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, అలాగే రాజకీయ పరంగా కావచ్చు. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులు, అనుభవపూర్వకమైనటువంటి వ్యక్తులు, కుటుంబ పెద్దలు, వీళ్ళతో సంబంధించినటువంటి వ్యవహారంలో ఉండవచ్చు. ఏదైనా ప్రత్యేకంగా ఏదైనా శుభకార్యంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అన్ని విధాల ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, సహకారాలు, సామాజిక గౌరవాలు ఇత్యాదులన్నీ కూడా మీకు 26లో ఉన్నాయి. కానీ ఇంత ఉత్సాహ కార్యక్రమంలో కూడా ఒక్కొక్కసారి మీకు అనుకోని విధంగా ఉద్రేకాలు, కోపతాపాలు ఇలాంటివి కూడా కలుగుతున్నాయి. అంటే ఇతరుల నుంచి, ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ రంగంలో ఇప్పుడున్నటువంటి రణరంగంలో ఎవరైతే ప్రచారంలో కానీ ఇందులో ఉన్నటువంటి తులారాశి వాళ్ళకి 26వ తేదీ నాడు మీరు చాలా వరకు ప్రత్యర్థులతో సంబంధించినటువంటి విషయాలలో కొద్దిగా మీకు ఉత్సాహ నిరుత్సాహాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మాటకు మాట, విమర్శకు విమర్శ చాలా గట్టిగా చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అందులో మీదే పైచేయిగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే తులారాశికి సంబంధించినటువంటి వాళ్లకు 26 నాడు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి హోరాహోరీ పోరాటాలు కనబడుతున్నవి. అలాగే 27, 28లో కూడా అలాగే ఉంటుంది. కానీ కొద్దిగా ఉత్సాహ నిరుత్సాహాలు ప్రారంభమవుతాయి. కొద్ది అలసటలు కూడా ఉంటాయి. మానసికంగా కొంత ఇబ్బంది పడతారు. అయినా వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. 29, 30 తేదీలలో సమధర్మంగా నేను చేయవలసిన బాధ్యతలు చేశాను, చేయవలసినంత వరకు చేశాను, ఆపై భగవంతుడిని అప్పుడు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. అట్లా ఇది కేవలం ఒక రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఊహలు వాళ్ళకి చెప్పగలిగాను. అలాగే కుటుంబ బాధ్యతలు, ఉద్యోగాలు, ఇతరత్ర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే ధోరణితో కొద్దిగా సతమతమవుతూ ఉంటారు. ప్రత్యేకంగా మళ్ళీ మీకు 1, 2వ తేదీలలో సమీక్షించుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. మంచి ఫలితాలను మీరు అంచనా వేసుకుంటారు. చాలా విశ్లేషణ కూడా బాగా జరుగుతుంది. అయితే ఇదంతా కూడా
సామాజిక పరమైన విషయాలకు సంబంధించిందైతే కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మాత్రం చాలా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన పరస్పర అవగాహనలు బాగా పెరుగుతాయి. తర్వాత పిల్లలతో కూడా ఆనందాన్ని పొందగలుగుతారు. సోదరులతో ఉన్న అనుబంధాలలో మాత్రం కొద్దిగా విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాల మూలకంగా కూడా కొంత విభేదాలు సమస్యలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినంతవరకు మీ వ్యక్తిగత జీవితం మాత్రం ఈ వారం చాలా రాణింపుగానే ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులకు కుటుంబ సౌఖ్యం ఇతరత్ర అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉత్సాహపూరితమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొంత భవిష్యత్తుకు సంబంధించినటువంటి దార్శనికత అంటే మీ యొక్క ఫోర్ థాట్ మున్ముందు ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద ఒక దృష్టి పెట్టి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్వాతి నక్షత్ర జాతకులకు కూడా కొంతవరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కొద్దిగా కుడి ఎడమ ఊహ కొద్దిగా వెనక ముందుతో ఉంటారు. శారీరక శ్రమ కొద్దిగా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ ఫలితాలు విజయవంతంగా ఉంటాయి. విశాఖ నక్షత్ర జాతకులు అత్యంత ఉత్సాహంగా ఈ వారంలో ఉండగలుగుతున్నారు. ఏదేమైనప్పటికీ తులారాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు రవి సంబంధమైన స్తోత్రము, కుజ సంబంధమైన స్తోత్రం చేసుకోండి. అలాగే ఈ యొక్క మాసానికి సంబంధించి సాంప్రదాయమైనటువంటి కార్తీక పౌర్ణమ, దానికి సంబంధించినటువంటి నియమాలు, వ్రతాలు, నోములు అలాంటివి అవి కూడా చేసుకోవచ్చు. శివాలయ దర్శనం చేసుకోండి, అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో మీరు అయినంతవరకు కొన్ని నియమాలు పాటించండి. అనుకూలంగా మీ ఆరోగ్యానికి కానీ మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి కానీ అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా ప్రత్యేకతతో ఉంది. అందులో మీరు విశ్రాంతిగా ఉన్నట్టుగా ఉంటారు. ఒక రహస్యమైన ప్రదేశంలో ఉంటారు. రహస్యపు ఆలోచనలు బాగా చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తారు. మున్ముందు ఎలా చేయాలి ఏమిటి అనే దాని మీద మీ దృష్టి కేంద్రీకరిస్తారు. సామాన్యంగా ఈ వృశ్చిక రాశి ఈ వారం ప్రారంభంలో ప్రత్యేక సమావేశాలు కొంతవరకు అంతర్లీనంగా అంతర్గతంగా కొంత ప్రైవసీగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుజనులతో కూడా ఉంటారు. చాలా నిగూఢమైన ఆలోచనలకు పదును పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో రాజకీయ రంగాలకు సంబంధించినవి, మీ వృత్తికి సంబంధించిన ఇత్యాదులు చాలా వరకు కొన్ని కీలకమైన నిర్ణయాలు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీంట్లో మీరు క్లాస్ అండ్ మాస్తో కూడా సంబంధాలు ఉండేటువంటి పరిస్థితులు, అధికారులతో కూడా ఉండేటువంటి సంబంధాలు కూడా ఉంటాయి. అయితే ఇది చాలా ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక ఊహారచన ఇందులో జరుగుతున్నది. 27, 28 కూడా అలాంటి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు బహిర్గతం చేస్తారు. ప్రజలతో అనుబంధాలు పెట్టుకుంటారు. తర్వాత వృత్తిపరంగా రాణించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం కూడా అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల సహకారం, సామాజిక సహకారం ఇత్యాదులన్నీ కూడా అనుకూలంగానే కనబడుతున్నాయి. తర్వాత మిత్రులు, అధికారులు వీరికి సంబంధించిన విషయాలు కూడా మీరు బాగానే చేసుకుంటారు. 29, 30వ తేదీలలో చాలా వరకు కొంతవరకు శ్రమించి అలసిపోయిన విధంగా ఉండి కొద్ది ఆశ నిరాశలు, అదృష్టాలు దురదృష్టాలు, ఏదో తెలియని బాధలు, వీటికి సంబంధించిన విషయాలలో లోతుగా అంటే మీరు ప్రత్యేకంగా ఎవరితో కలవకుండా ఒక ప్రైవేస్గా మీలోనే మీరు ఆలోచించుకునేటువంటి పద్ధతిలో ఉండేటువంటి ఆలోచనలు 29, 30లో ఉన్నాయి. అయితే మీరు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకూడదు. అలాగే ఆర్థికపరమైన విషయాలు కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మీరు కొంత శ్రద్ధతోనే ఉండవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని సందర్భాలు, కొందరి వ్యక్తుల యొక్క ప్రవర్తనలు, కొన్ని మాటలు, కొన్ని ఇతరుల నుంచి వచ్చేటువంటి వార్తలు ఇవన్నీ మిమ్మల్ని కొంత బాధింప చెయ్యవచ్చు. కొద్దిగా దుఃఖంగా ఉంటుంది. వృశ్చిక రాశికి సంబంధించినంత వరకు స్త్రీలైనా పురుషులైనా 29, 30 మీరు బ్యాలెన్స్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి 1, 2వ తేదీలో కొద్ది మార్పులు వస్తున్నాయి. ఈ వారంలో మీరు చాలా వరకు కొంత ఆందోళనతోనే ఉన్నారు. ఉత్సాహంగా ఉన్నారు, కొంత ఆందోళనపూరితంగా ఉన్నారు. మరి ఏది ఏమైనా కొన్ని ఫలితాలు మీరు మంచిగానే పొందగలుగుతారు. అయితే అభిమానులు దూరం అయిపోతున్నారా? మీరు అభిమానించే వ్యక్తులు కానీ మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు కానీ కొంత ఎడమయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు దేహారోగ్యంలో, కంటి శస్త్రచికిత్సలకు సంబంధించిన విషయాలలో,
ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి, అనుకూలంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొందరు వృశ్చిక రాశి వాళ్ళు కొద్ది దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏది ఏమైనా ఈ వారంలో మీరు కొంతవరకు మీ వ్యక్తిగత జీవితంలో ఉత్సాహాన్ని చూస్తారు. ఏదైనా వస్తువును కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో మీకు కనబడుతున్నాయి. అంటే ఏదైనా స్థిరమైనగా ఒక సంపద పరంగా అభివృద్ధికరంగా ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీరు వైజ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు అనుకూలమైన పరిస్థితులు, అనుకూలమైన వాతావరణం, అనుకూలమైన నిర్ణయాలతో ఉత్సాహంగా ఉంటున్నారు. అనురాధ నక్షత్ర జాతకులకు మాత్రం కొంత ఘర్షణాయుతమైన వాతావరణం కనబడుతున్నది. అంతే అయినంత వరకు మీ యొక్క అభిప్రాయాలు ఇతరులు తప్పుపట్టడం కానీ, ఇతరుల అభిప్రాయాలు మీరు తప్పుపట్టడం కానీ కొంత సంఘర్షణాయుతంగా, అది కేవలం మీ అత్యంత సన్నిహితులైన వ్యక్తులు, మాతృవర్గ బంధువులు, సోదరులు, కుటుంబ సభ్యులకు సంబంధించినంత వరకే ఇవి ఎక్కువగా కనబడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో కొంత కలగబోతున్నాయి. కొంత సంపదలు కూడా పెరగబోతున్నాయి. కొంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా కొంత రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో మీకు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ చంద్రుని యొక్క పూజ, శుక్ర స్తోత్రం, చంద్ర స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. రవి కుజ స్తోత్రాలు కూడా చేసుకోండి. షణ్ముఖ అంటే కుమారస్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోండి. శివాలయాన్ని దర్శనం చేసుకోండి. కార్తీక పౌర్ణమికి ప్రత్యేకత ఏదైనా ఒక నియమము నిష్ఠతో మీరు పూజలకు చేసుకున్నట్టయితే కొన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనురాశి వారికి ఈ వారం చాలా ప్రత్యేకమైన సమావేశాలే మీరు చేయబోతున్నారు. కొంతవరకు కుటుంబ సభ్యులతో, బంధువులతో, మిత్రులతో, సోదరులతో లేదా రాజకీయ పరిణామాల మీద, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఉంటుంది. కొంత ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. లౌకిక చింతనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొంత ప్రత్యేకంగా మీరు చాలా హుందాగా ఈ 26వ తేదీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి మాత్రం కొన్ని పనుల యందు అలసత్వం ఉంటుంది. అకాల భోజనాలు ఉంటాయి. అంటే కొద్దిగా నియమాలు, కొద్దిగా సడలింపుతో పనులు జరుగుతాయి అనుకోండి. 27, 28లో కూడా కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాలలో మీకు కొంత అనుకోని ఉద్రిక్తమైన వాతావరణం, ఇతరులతో వాదనలు ఇత్యాదులు ఉండవచ్చు. ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఉండవచ్చు. లేదా ఒకే దగ్గర సోదరులతో కానీ, అధికారులతో కానీ కొద్దిగా ఒకవైపు ఉత్సాహం ఉంది కానీ ఘర్షణాయుతమైన వాతావరణాన్ని కూడా చూపిస్తున్నది. దీని మూలకంగా అనుకోని ప్రయాణాలు, అనుకోని నిర్ణయాలు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత సందిగ్ధంగా మనకు 27, 28 కనబడుతున్నది. కానీ దాన్ని మీరు అధిగమించగలుగుతారు. అనుకున్న పద్ధతిలో మీరు ఉండగలుగుతారు. 29, 30 చాలా ఉత్సాహంగా ఉంటారు. ఉత్సాహమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా మీకు 29, 30 తేదీలో కనబడుతున్నది. కుటుంబ సభ్యుల సహకారం, సామాజిక సహకారం, అధికారుల సహకారం, వృత్తిపరంగా సహకారాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత సౌఖ్యకరమైన జీవితాన్ని కూడా అనుభవించగలుగుతారు. పరస్పర అవగాహనలు కూడా కుటుంబ సభ్యుల మధ్యన బాగా పెరుగుతుంది. అలాగే 1, 2వ తేదీల్లో కొంతవరకు అనుకోని ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితి, ఏదో శరీరంలో చిన్నపాటి నల్లత, ఏదైనా దూరపు వార్త వినడం లేదా దాని మూలకంగా ఇబ్బంది పడడం ఇట్లాంటివి కూడా ఉండవచ్చు. ఏదైనా ఈ వారంలో మీకు ఒక మంచి మార్పు కలిగింది. ఆ మంచి మార్పు పుష్టింకాంతిం తథా కీర్తి ఇష్టకార్యార్థ సాధనం, చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ఒక మంచి గ్రహం మీకు ఈ వారంలో మంచి ఫలితాలు ఇవ్వబోతున్నది. అలాగే కొద్దిపాటి ఇరిటేషన్స్ కూడా కొన్ని పక్కన ఉన్నాయి. వాటిని అధిగమించుకొని మంచి ఫలితాలు పొందడానికి చేయండి. ఈ వారంలో ధనుర్రాశి వారు విందులు, వినోదాల కార్యక్రమంలో మీ యొక్క వ్యక్తిగత విషయాలలో కానీ, సామాజిక విషయాల్లో కానీ గౌరవ మర్యాదలతో కూడినటువంటి దాంట్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుటుంబ బాధ్యతల విషయంలో కూడా అనుకూలతలు ఉన్నాయి. ఏదో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు మీ చేత సంతరించుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మూలా నక్షత్ర జాతకులకు ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మికంగా ధనం ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి.
పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కొంత సహజంగానే అనుకూలంగా ఫలితాలను అంటే పరిస్థితులను అనుకూలంగా మీరు మలుచుకోగలుగుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలు, ప్రత్యేకమైన ఈవెంట్స్ మీద మీరు ఖర్చు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ వారంలో ధనురాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి కుజ స్తోత్రాన్ని ప్రత్యేకంగా చేసుకోండి. అలాగే కార్తీక సోమవారానికి కార్తీక పౌర్ణమి నాడు ఉన్నటువంటి ప్రత్యేకతలు కూడా మీరు పాటించండి. ఏదైనా ఒక శివాలయం కానీ కుమారస్వామి షణ్ముఖ ఆలయం కానీ సందర్శన చేసుకోండి, బాగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి చాలా బాధ్యతాయుతమైనటువంటి సమావేశాలు, కొన్ని కట్టుబాట్లతో సంబంధించినవి, మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి, కుటుంబ జీవితానికి సంబంధించినవి, రాజకీయ రంగానికి సంబంధించినవి ఇత్యాదులన్నీ కూడా ఒక ప్రత్యేకమైన సమావేశంలో మీరు పాల్గొంటారు. ఏదైనా వివాహ వేడుకలలో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ సంబంధించినటువంటి సందర్భాల్లో కూడా మీరు పాల్గొనవచ్చు. ఏదైనా దూర ప్రయాణం చేయవచ్చు. గృహారంభ గృహప్రవేశాలకు సంబంధించి ఏదైనా ఒకటి 26 నాడు మకర రాశికి ఒక ప్రత్యేకత కనబడుతున్నది. ఇది భార్యా తరఫు బంధువర్గాలలో కూడా కానీ మాతృవర్గ బంధువర్గాల్లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. 27, 28 కూడా మామూలుగా సాధారణంగానే మీకు అనుకున్న పనులు సాగుతాయి. కాస్త మెల్లమెల్లగా మీరు అడుగు వేస్తూ ముందుకెళ్తారు. 29, 30 చాలా ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొనబోతున్నారు. అనుకున్న పనులు సాధించగలుగుతున్నారు. మీ యొక్క క్రియాశీలమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, మీరు చేయవలసినటువంటి ప్రదర్శనలు, మీరు చేయవలసినటువంటి విధి నిర్వహణలు, మీ యొక్క సహాయ సహకారాలు ఇతరులకు, ఇతరుల సహాయ సహకారాలు పొందడానికి మీకు అన్నీ కూడా 29, 30వ తేదీ అత్యంత ఉత్సాహంగా ఉంది. 1, 2వ తేదీల్లో కొద్దిగంత ఉత్సాహంతో పాటు కొద్ది వెలితి కూడా కనబడుతున్నది. కొన్ని ఇతరుల యొక్క మాటలతో కూడా మీరు కొంతవరకు కుంగుతారు. ఏదేమైనా మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకున్న పనులతో సాధించే అవకాశాలు ఉన్నాయి. అయితే మకర రాశికి ఈ వారంలో ఏర్పడిన మరొక పరిణామం ఏంటంటే, మీ వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత సౌఖ్యాలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాల కన్నా మీరు బయటి ప్రపంచాన్ని ఎక్కువగా పట్టించుకుంటున్నారు కాబట్టి, బయటి వ్యక్తులతో మీకు అనుబంధాలు ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి, వీటికి సంబంధించిన విషయంలో కొద్దిగా మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి. అంటే స్వకుటుంబంతో వచ్చేటువంటి సమస్యలు కొద్దిగా ఉంటాయి. బయటికి సంబంధించిన గౌరవ మర్యాద సంబంధించిన విషయాలు కొద్దిగా దూరంగా ఉంటాయి, అంటే అనుకూలంగా ఉంటాయని చెప్పాలి. ఈ విధంగా మకర రాశి వాళ్ళకి ఒక ప్రత్యేకతని చెప్పబడుతున్నది. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ వారంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే సౌఖ్యహానిర్ మనక్లేశం కృషి భోజనం అల్పశం. సామాన్యంగా ఈ వారం ప్రారంభం నుంచి మీకు కంఫర్ట్స్ అనుకున్నట్టుగా వేళ భోజనాలు కానీ కుటుంబ సభ్యుల సహకారాల్లో కొద్ది మార్పులు వస్తున్నాయి. అకాల భోజనాలు ఏర్పడుతున్నాయి. కొంతవరకు ప్రయాణాలు ఎక్కువగా చేయగలుగుతున్నారు. అయినా ఒక ప్రయోజనాన్ని ఆశించి మీరు చేస్తున్నారు కాబట్టి దీర్ఘకాలిక దృష్టితో ఆలోచించే పనులన్నీ కూడా చక్కగా మీరు నిర్వహించగలుగుతారు. మంచి పేరు సాధించగలుగుతారు. సామాజిక గౌరవాలను మీరు బాగానే ఈ వారంలో పొందగలుగుతున్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆకస్మిక ధనలాభాలతో పాటు ఆకస్మికంగా ఖర్చులు కూడా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు కొంతవరకు మీకు మెరుగ్గానే కనబడుతున్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ అడపాదడపా కొంతవరకు బంధువర్గంతో కానీ మిత్రవర్గంతో కానీ భార్యతో కానీ కొద్దివంత వాద వివాదాలు ఏర్పడతాయి. ప్రయాణాల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు చాలా గౌరవప్రదంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలతలు ప్రతికూలతలు రెండు సమానంగా ఈ వారంలో కనబడుతున్నాయి. మీరు చేయవలసినటువంటి ప్రత్యేక పరిహారాలు, మీరు శివాలయ సందర్శనం ఈ వారం పౌర్ణమి రోజున తప్పకుండా చేయండి. అలాగే ధాత్రి నారాయణ అంటే ఉసిరి చెట్టు నీడన భోజనాలు కానీ ఉసిరి చెట్టుకు పూజలు కానీ చేయండి. అలాగే శని స్తోత్రం ప్రత్యేకంగా చేయండి. అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్రాత్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత కీలకమైన సమావేశాలు, కీలకమైన కార్యక్రమ నిర్వహణలు,
అత్యంత సన్నిహితులతో మంతనాలు ఇవన్నీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే గృహ సంబంధమైన వ్యవహారాలలో, సోదరులకు సంబంధించిన వ్యవహారాలలో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా దేవాలయ సందర్శనలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రత్యేకించి ఒక మంచి గౌరవప్రదమైనటువంటి జీవితం 26తో మీకు ప్రారంభమవుతున్నది. ఇందులో చాలా వరకు మీకు ఒక గుర్తింపు కలిగేటువంటి మీ శ్రమకు ఒక గుర్తింపు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 27, 28 సహజంగా ప్రయాణాల మూలకంగా తరచు ఇబ్బందులు ఉండవచ్చు, కానీ అధిగమిస్తారు. అలాగే కొన్ని పనులు మీరు చేసే పనులందు మార్పులు చేర్పులు చాలా చేసుకోవాల్సి ఉంటుంది. 29, 30 అత్యంత కీలకమైన సమావేశాలు మళ్ళీ చేయవలసినటువంటి ఆలోచనలు ఉన్నాయి. మరి ఎన్నో విషయాలను సమీక్షించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 29, 30 ఇది చాలా వరకు మీరు కొంత అలసటతోనే ఉండగలుగుతారు. ఆ తదుపరి 1, 2వ తేదీల్లో కొంతవరకు ఉత్సాహంతో ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కుంభరాశికి సంబంధించినంత వరకు రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా శ్రమతో కూడిన పనులు ఉన్నాయి. వ్యాపార రంగాలు, ఇతర రంగాల్లో, అధికారుల రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బాధ్యతాయుతమైన పనుల యందు ఎక్కువగా ఉండగలుగుతారు. మీ యొక్క వ్యక్తిగత జీవితం, వ్యక్తిగతానికి సంబంధించిన విషయంలో మాత్రం మంచి గౌరవప్రదాలు ఉన్నాయి. అయితే మీరు ఈ వారం అంతా కూడా బుద్ధితో చేయవలసిన, అంటే చాకచక్యంగా చాలా వినూత్న ప్రణాళికలు, అత్యంత అంటే ఎత్తుకు పై ఎత్తులు అని చెప్పాలనో ఏమో, అంటే ఎదుటివారి ఎత్తులకు పై ఎత్తులతో చేసేటువంటి పనుల యందు నిమగ్నం అవుతారు. తర్వాత మీ చేత ఈ వారంలో చాలా ఆర్థికపరమైన వ్యవహారాలు చక్కబెట్టవలసినటువంటి అవసరం కూడా కనబడుతున్నది. ఒక ప్రత్యేకమైన వ్యక్తి యొక్క సహకారం మీకు లభిస్తుంది. ఆ యొక్క వ్యక్తి మూలకంగా మీరు చేయవలసిన పనులు చాలా చక్కగా నిర్వహించి కొంత అనుకూలతలు పొందగలుగుతారు. ధనిష్ట నక్షత్ర జాతకులకు ఆర్థిక పరంగా అత్యంత ఉత్సాహంగా ఉంది. ఆర్థికపర నిర్ణయాలు కూడా చక్కగా చేస్తారు. శతభిష నక్షత్ర జాతకులకు కొంతవరకు అలసత్వంతో కూడిన పనులు, ఇతరులతో కొన్ని విమర్శలు, కొద్దిగా మానసికంగా కొంత ఉత్సాహ నిరుత్సాహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగానే కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారు ఈ వారం చాలా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికే ప్రయత్నం చేస్తారు. అయినంత వరకు ఆశావాదంతో పోరాడతారు. అనుకున్న పనులు సాధించడానికి సర్వ విధాల ప్రయత్నాలు చేస్తారు. కొన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజ గురు స్తోత్రం చేసుకోండి. పౌర్ణమి రోజు శివాలయ సందర్శనం చేసుకోండి. అలాగే మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. వీలున్నట్టయితే మీరు పౌర్ణమి రోజు దీపదానం కూడా చేయండి. అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారం చాలా సంక్లిష్టంగా, అంటే మానసికంగా అతిగా లోతైన ఆలోచనలతో, లోతైన భావాలతో, ఎన్నో విధాలుగా, ఎన్నో రీతులుగా ప్రతి విషయాన్ని మీరు క్రోడీకరించుకొని, సమీక్షించుకొని తర్జన భర్జన చేసేటువంటి పరిస్థితులు మీకు మీరుగా కానీ, ఇతరులతో కానీ, సమూహంగా కానీ ఈ విధంగా జరుగుతున్నది. ఇది మీ వృత్తిపరమైన విషయాలు కావచ్చు, ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, రాజకీయపరమైన విషయాలు కావచ్చు. సమగ్ర పరిశీలన ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్లో ఉంటాయి ఇవి. కొంత కుటుంబంలో కూడా, గృహమందు కూడా ఏమైనా కొన్ని ప్రత్యేకమైన సమావేశాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మీకున్నాయి. 27, 28 కూడా అలాంటి పరిస్థితులే మీకు ఉంటాయి. చాలా సూక్ష్మ బుద్ధితో ఆలోచన చేస్తారు. అనుకోని ప్రయాణాలు కూడా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. బంధువర్గ, మిత్రవర్గ, సోదర వర్గాలతో కూడా సంబంధాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన అధికారులతో కూడా అనుబంధాలు ఏర్పడతాయి. వాద వివాదాలు కూడా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనుకోని ఘర్షణలు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యులతో కానీ బయట వారితో కూడా ఉంటాయి. ఇదొక ప్రత్యేకత. ఒకవైపు ఆనందంగా ఉంది, ఒకవైపు కొంత సంఘర్షణంగా ఉంది. అంటే దీంట్లో మీరు తొందరపాటుతో
ఒక్కొక్కసారి మీ మాట, ప్రతి మాటకు ఒక అర్థం ఉంటుందండి. అది అవతల వాళ్ళు చాలా సూక్ష్మంగా పరిశీలిస్తుంటారు. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాట కానీ, నిర్ణయాలు కానీ అవతల వాడిని దృష్టిలో పెట్టుకొని, సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని, చేసే వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకొని, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వీటిని మీరు సమగ్రంగా పరిశీలించి ముందుకు పోవాల్సి ఉంటుంది. అలాగే 29, 30వ తేదీ కూడా కొంత అనుకూలతలు మీకు బాగానే కనబడుతున్నాయి. ఇవి కూడా సమీక్షించుకునేటువంటి విషయాలు ఎక్కువగానే ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు కూడా ఉన్నాయి. కొంత ఆలస్యం, కొంత సత్వరం, రెండు రకాలుగా ఉంటుంది. కొద్దిగా పరిపరి విధాల ఆలోచనతో ఉంటారు. ఒక ఉత్కంఠత, ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఎలా ఉంటుందో అన్న భావాలతో కూడా ఉంటారు. అన్నిటికీ మీకు సమాధానాలు దొరికినా కూడా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో తెలియాలి, నాకు ఇంకా కొన్ని విషయాలు తెలియాలి అన్నంత తాపత్రయంతో మీనరాశి వారు 29, 30వ తేదీలో కనబడుతున్నారు. 1, 2వ తేదీల్లో సాధారణమైనటువంటి పరిస్థితులే మీకు ఏర్పడుతున్నాయి. అయితే ఈ వారంలో ఒక మార్పు మాత్రం మీకు మంచిదే కలుగుతున్నది. ఈ వారంలో కలిగినటువంటి మంచి మార్పు మీకు అనుకూలంగా ఉన్నా కూడా మీ యొక్క వృత్తిపరంగా కొన్ని అపవాదాలు, అంటే ఎవరో మీరు చేయని పనులకు కొన్ని నిందలు మీ మీద వేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇతరుల నుంచి కొన్ని విమర్శలు, ఇతరుల నుంచి కొన్ని నిందలు ఏర్పడుతుండవచ్చు. వాటికి సంబంధించినంత వరకు జాగ్రత్తగా ఉండండి. కొంత భార్యా సంబంధమైనటువంటి వ్యక్తులతో కానీ, భార్యా మూలకంగా కానీ, అట్లాగే వృత్తి సంబంధమైన విషయంలో వృత్తిపరంగా కానీ, వృత్తికి సంబంధించిన వ్యక్తులతో కూడా ఒక్కొక్కసారి మీకు అనుబంధాల్లో కొంత ప్రతిబంధకాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఇవన్నీ సూక్ష్మంగా అధిగమించేటువంటి పరిస్థితులే మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఈ వారంలో మీరు కొంతవరకు ఆర్థిక ప్రయోజనాలు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని స్థిర నిర్ణయాలు కూడా మీకు అనుకూలతలను ఇస్తాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభించేటువంటి అవకాశాలు కూడా మీకున్నాయి. మరి ఇందులో అధికారపూర్వకంగా, ఇతరపూర్వకంగా కూడా మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మరింత శ్రమ బాగా చేయవలసి ఉంటుంది. మీరు నిర్దిష్టమైన అభిప్రాయాలతో చేయవలసిన పనులు ఇంకా కొంత చేయవలసినట్టయితే రాజకీయంగా కొంత అనుకూలతలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలతలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగ రంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలతలు బాగానే ఈ వారంలో కనబడుతున్నాయి. అయినంత వరకు మీ ప్రొఫెషనల్గా కొంతవరకు ఒక దృష్టిని సారించి చూసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పొరపాట్ల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు మీ వృత్తిపూర్వకంగా. దాని కారణంగా మీరు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు రవి స్తోత్రం, కుజ స్తోత్రం చేసుకోండి. ఈ వారంలో కార్తీక సోమవారం అంటే 27వ తేదీ ప్రత్యేకించి ఏదైనా ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. దేవాలయాన్ని సందర్శించుకోండి. ఏదైనా ఉన్నతంగా చేసుకున్నట్టయితే కొన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వారపు గ్రహ స్థితులను, గతులను దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలితాలను మీకు తెలియజేయడం జరిగింది. ఇందులో గ్రహ వేదల గురించి కూడా చెప్పడం జరిగింది. గ్రహ మార్పులు, గ్రహ దృష్టిలను కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగింది. కొంతవరకు ఈ వారం రాజకీయ పరిణామాలు, రాజకీయ రంగానికి సంబంధించిన దృష్టిలో, కొంతవరకు మీ వృత్తులు, ఉద్యోగాలకు సంబంధించిన విషయాలను కూడా మీ వ్యక్తిగత జీవితాలతో పాటు వీటిని సమీక్షించి ఈ వారం ఫలితాలు క్రోడీకరించి చెప్పడం జరిగింది. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వారపు గ్రహ స్థితులు, గతులు, యుతులు, దృష్టులు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సమీక్షించి రాజకీయ పరిణామాలకు సంబంధించిన విషయాలు క్రోడీకరించి మీ వృత్తులకు సంబంధించి, మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు అయినంతవరకు క్రోడీకరించి ఈ వార ఫలితాలు మీకు తెలియజేశాను. మీ అభిమాని ఎంబి శర్మ, ఆస్ట్రాలజర్. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.